ఇలా టేస్టీ పొన్నగంటి కూర ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మన వీడియో ప్రాసెస్లో నేను దాని బెనిఫిట్స్ గురించి అన్నిటి గురించి వివరించానండి. అదేవిధంగా దీనిలో ముఖ్యమైన ఈ ఆకుకూరని ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది నా వీడియో ప్రాసెస్లో ఈ పొన్నగంటి కూర ప్రాసెస్ అంతా చూపించాను. చూద్దాం రండి. హాయ్, హలో, సౌజన్య సలీమన్ ఛానల్కి స్వాగతం అండి. నేను ఈరోజు పొన్నగంటి కూరతోటి రెసిపీ తయారు చేస్తున్నాను. అది ఎలా తయారు చేస్తాను ఏంటంటే నా వీడియో ప్రాసెస్లోకి వెళ్దాము. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నేను ఒక విషయం చెప్తున్నానండి మీకు. నేను ఇందులో దీని బెనిఫిట్స్ గురించి, పొన్నగంటి కూరలో ఉన్న బెస్ట్ మినరల్స్, విటమిన్స్, కాల్షియం ఎంత ఉంది ఏంటనేది నా బెనిఫిట్స్ అన్నిటి గురించి, దీనిలో ఉన్న ఆకుకూరలు ప్రత్యేకంగా చాలా మంచిదని చెప్తూ ఉంటాను కదా నా డైట్స్లో ఎప్పుడు. అదేవిధంగా పొన్నగంటి కూర గురించి నేను దాని బెనిఫిట్స్ కూడా చేశానండి వీడియో. ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో చూసాక ఇది చూడండి. మీరు ఖచ్చితంగా ఈ ఆకుకూరను తినకుండా వదలరు అనమాట. అంత మంచిగా తింటారు. ఆకుకూరలో ఉన్న విలువలు, దాని యొక్క మినరల్స్, విటమిన్స్ కానీ తెలుసుకున్నారనుకోండి, ఈ ఆకుకూరను తరచుగా తెచ్చుకొని తింటూనే ఉంటారనమాట. అంత మంచి బెస్ట్ ఆకుకూరనే చెప్పాలి దీన్ని. ఈ ఆకుకూరలో ఎలా తయారు చేస్తాను ఏంటంటే దీన్ని 3 టైప్స్ 4 టైప్స్గా చేస్తానండి నేను. ఇది దాంట్లో ఫస్ట్ ఒక వీడియో చేస్తున్నాను పొన్నగంటి కూరని స్పెషల్గా. ఈరోజు నేను ఎలా తయారు చేస్తాను ఏంటనేది నా వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకుందామండి. దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము. ఇప్పుడు అవి వేగుతూ ఉన్నాయి కదండి పోపు గింజలు. అదేవిధంగా పచ్చెనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. పచ్చెనగపప్పుని నేను నానబెట్టి వేసాను అనమాట. ఇలా నానబెట్టి వేసుకోవడం వల్ల బాగా ఉడికి మంచి టేస్ట్ ఉంటాయి ఈ రెసిపీకి. నేను ఇది ఫ్రై లాగా దగ్గరకు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇవి కొంచెం వేగాక ఇలా కొంచెం ఒక 10-15 నిమిషాలు నానబెట్టేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుందండి. ఈ పెసరపప్పు శనగపప్పు కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అదేవిధంగా ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు అనమాట. ఇది కూడా వేసేస్తున్నాము. నేను ఆల్రెడీ పప్పు చేశానండి. పప్పు కాంబినేషన్కి ఫ్రై లాగా దగ్గరకు చేస్తున్నాను. మునక్కాయ, క్యారెట్ వేసి దగ్గరికి పప్పు చారు లాగా, అంటే సాంబార్ టైప్లో చేశాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము, లైట్ కొంచెం పసుపు వేసుకున్నాము. ఆకుకూర కదండి, కొంచెం తక్కువనే పడుతుంది సాల్ట్, చూసి వేసుకోండి. అదేవిధంగా కొంచెం అంత ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నాము. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. చాలా బాగుంటుందండి ఇలా కాంబినేషన్లో. తింటూ ఉంటే తినాలనిపిస్తుంది ఆకుకూర, అంత టేస్ట్ ఉంటుంది. అందులో ప్రత్యేకంగా కంటికి చాలా మంచిదండి పొన్నగంటి కూర. నేను దీని బెనిఫిట్స్ అన్నిటి గురించి చెప్పానండి, వీడియో చేశాను. అది కూడా చూడండి మీరు వీడియో. ఇది మనకి ఏది మంచిదో హెల్త్కి దాన్ని చూసి తీసుకొని తెలుసుకొని తినడం వల్ల చాలా మంచిది కదండి. మనము ఏదైతే మనకి ఇప్పుడు ఇవాళ రేపు హెల్త్ ఇంపార్టెంట్. మెయిన్ హెల్త్ బాగుంటేనే అన్నీ మనకి ఆరోగ్యంగా ఉన్నట్లు. మనము హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్కి ఏది బెస్టో చూసి మనము దాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా మన డైట్ని కానీ ఫాలో అయితే మనం ఆరోగ్యంగా ఉంటామండి. ఏ పనైనా చేయడానికి వస్తుంది కదా ఆరోగ్యంగా ఉంటే. నెక్స్ట్ ఇప్పుడు బాగా వేగుతూ ఉంది. పచ్చిమిర్చి కాంబినేషన్లో ఈ శనగపప్పు కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను పొన్నగంటి ఆకుని అంతటిని వేసేస్తున్నాను అందులో. తర్వాత మనము బ్యాలెన్స్ చేసుకున్నాము. ఏమైనా తక్కువగా ఉంటే పొడి కారం వేస్తానండి ఇందులో. నేను దానికి తగినట్టుగా వేసుకుంటున్నాను. అందుకనే కారం వేయలేదు నేను. మీకు కావాలంటే కారం వేసుకోండి. కొంచెం మగ్గాక కలుపుదాము. కొంచెం మూత పెట్టేస్తాను నేను ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకొని కలుపుకుందామండి.
మీకు ఎక్కువగా అనిపిస్తే ఒకవేళ పెసరపప్పు శనగపప్పు అవాయిడ్ చేసేయచ్చండి. మీకు ఎంత ఇష్టం ఉంటే అంతే వేసుకోండి. మాకు ఇలాగ ఇష్టం ఉండి ఎక్కువగా వేసుకొని తినడం వల్ల. పెసరపప్పులో కూడా చాలా మంచి మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ శనగపప్పులో. ఇంకొక 2-3 మినిట్స్ బాగా దీన్ని ఇదిగా నిద్దాము, ఉడకనిద్దాము. కాడ మగ్గిపోవాలన్నమాట. ఈ కాడ ఉంటుంది కదా, అప్పుడు మగ్గిపోతే అది కట్ అయిపోవాలి కాడ అనేది. ఈ కాడ కట్ అయ్యింది అనుకోండి ఉడికినట్లు అనమాట. మనకు అది కట్ కావట్లేదు, ఇంకా ఉడకాలి. ఆ తర్వాత నేను లాస్ట్కి పైనకించి పొడి కారం వేస్తాను. కారం వేసుకుందామండి. పొడికారం వేసేసుకుని నేను పట్టిన పొడికారం కూడా నా వీడియోలో ఉందండి, చూడండి. అంతే అండి. ఒక 2 మినిట్స్ కూడా అవసరం లేదు. జస్ట్ ఆ పొడికారం ఆ వేడికే ఇదైపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు ఈ కాంబినేషన్లో. పెసరపప్పు శనగపప్పుతో చాలా హెల్తీ కూడా. శనగపప్పుతో పప్పు కూడా చేయొచ్చండి, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ పప్పు చేశాను కాబట్టి నేను ఈ ప్రాసెస్లో చేశాను. మామూలుగా చేస్తూ ఉంటాను, ఈ ప్రాసెస్ కూడా చేస్తాను, ఆ ప్రాసెస్ కూడా చేస్తానండి. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.